అందరికీ నమస్కారం. పత్రిజీ శంకరరావం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ శంకరరావంలో గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్, బుద్ధ సీఈఓ, క్వాంటమ్ ఫౌండేషన్ ఫౌండర్, పిరమిడ్ వ్యాలీలో వన్ ఆఫ్ ద ట్రస్టీ మరియు గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ కన్వీనర్, మెయిన్ ఆర్గనైజర్ పీసీఎస్ గారు చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గ్లోబల్ కాన్ఫరెన్స్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ చేయబడింది? సో దాని వెనుక ఉద్దేశం ఏంటి సార్? సో థ్యాంక్ యూ పిఎంసి తెలుగు మేనేజ్మెంట్, హనుమంతరాజు గారు, ఆనంద్, మీరు అందరూ కూడా. సో వండర్ఫుల్ వర్క్ బాలకృష్ణ గారు. ఎస్, పత్రికారి ద్వారా మనకి ఎన్నో వింగ్స్ స్టార్ట్ చేసుకున్నాము. ఎంతో విజనరీ, చిన్నవి ఇలాగంటే అలాగ స్టార్ట్ చేసేవారు. ఇలాగే గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పేసి ఒక అద్భుతమైన ప్రాజెక్టు వి రాన్ ఇట్ ఫర్ 13+ years పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో. సో 2008లో స్టార్ట్ చేశారు సార్. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిరమిడ్ వ్యాలీ ఒక అన్ని స్పిరిచువల్ మాస్టర్స్కి ఒక ప్లాట్ఫామ్లా రావాలి అని చెప్పేసి మన ఇంటెన్షన్ అదే. కాబట్టి అందరూ నేర్చుకుంటాము. సో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ఆల్ మాస్టర్స్ అండ్ అట్ ద సేమ్ టైం అందరు మాస్టర్స్ కూడా ఆనాపానసతి ధ్యానం ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి సార్ యొక్క ఇంటెన్షన్. సో ఈ స్పిరిచువల్ సైన్స్లో నేనే దేవుడిని అని ఉంది, కానీ ధ్యానం ద్వారా అది నేను అవుతాను అని తెలుసుకోవడానికి చాలామంది లేదు, చాలామంది మాస్టర్స్ చెప్పరు. సో హిజ్ ఇంటెన్షన్ ఈజ్ దట్ అందరి మాస్టర్స్కి ఇది చెప్పాలి. ఓకే, వరల్డ్ మాస్టర్స్ అందరినీ యునైట్ చేయాలి, స్పిరిచువల్ మాస్టర్ అందరికీ మెడిటేషన్ ద్వారా అందరూ అప్పుడే ఒకటవుతాము అని చెప్పి దీనిగా స్టార్ట్ చేశారు. సార్, మరి ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేయబడింది? దాంట్లో మీ రోల్ ఏంటి సార్? సో పిరమిడ్ వ్యాలీలో ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఇది 2008లో ఈ ప్రాజెక్ట్, ఇది మనం గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఫస్ట్ టైం చేసుకున్నాము 2008లో. ఓకే, 2008 బిగినింగ్లో సమ్ టైం సార్ ఏమో ఇక్కడ ఖచ్చితంగా ఈ ఇయర్ చేయాలి అని చెప్పేసి చెప్పటము. దానివల్ల పిరమిడ్ వ్యాలీ మ్యాక్సిమం డెవలప్మెంట్, ఎప్పుడైతే ఒక లక్ష్యం తీసుకుంటామో డెవలప్మెంట్ జరిగిపోతుంటుంది దానికి సంబంధించి. సరిగ్గా పిరమిడ్ వ్యాలీ అప్పుడు మన మెగా మైత్రేయ బుద్ధ పిరమిడ్ 2008లో బాగా ముస్తాబై ఈ కాన్ఫరెన్స్ ఫస్ట్ టైం ఒక పెద్ద లెవెల్లో మనం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మనం పిరమిడ్ వ్యాలీలో చేసుకున్నాం 2008 డిసెంబర్లో. ఓకే సార్, దీని గురించి ఏం చెప్పేవాళ్ళు సార్? అసలు ఇది మనం స్టార్ట్ చేస్తున్నాము, ఇతర దేశాల వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాము. సో వాళ్ళ నుండి మనం నేర్చుకోవడానికి ఈ ప్రోగ్రామా, లేకపోతే మన ఆనాపానసతి ధ్యానాన్ని వాళ్ళకి పరిచయం చేయడానికి? మన ఫిలాసఫీలో ఇప్పుడు కూడా అందరి దగ్గర మనము స్పిరిచువల్ సైన్స్ని బాగా అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి. సో అందరి దగ్గర నుంచి కూడా మనము స్టడీ చేస్తాం కాబట్టి అటువంటి మాస్టర్స్ని మనం ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాం. అదొకటి, మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫిల్టర్డ్ నాలెడ్జ్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మెనీ స్పిరిచువల్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, అద్భుతమైన బుక్స్, అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, ఛానలింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ధ్యానం లేదు. అందుకని చెప్పేసి మన ద్వారా అందరికీ, ప్రపంచం మొత్తానికి ఆనాపానసతి ధ్యానం వెళ్ళాలి అని చెప్పేసి ఒక ట్విన్ అబ్జెక్టివ్ ఇది. ఓకే, ఈ రెండు చెప్తూ ఇదే ప్లాట్ఫామ్ మీద అందరూ వచ్చినప్పుడు అందరూ కూడా యూనిఫై అయ్యి, ఓకే, సింప్లిఫై చేస్తాము స్పిరిచువల్ సైన్స్ని. ఎందుకంటే కామన్ మ్యాన్కి వెళ్ళాలంటే 10 మంది 10 రకాలుగా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దాన్ని యూనిఫై చేయడానికి ఆయన ఒక స్పిరిచువల్ సైన్స్ అనేది చాలా సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు. 3 పాయింట్స్ అన్నారు స్పిరిచువల్ సైన్స్. పత్రికారు అంటే నాకు అద్భుతంగా నచ్చింది. ఎప్పుడు కూడా సింప్లిఫై ట్రూత్ని సింప్లిఫై చేస్తే ప్రతి ఒక్కరికి అందుతుంది అనేది, విచ్ ఈజ్ రైట్, న్యాచురల్ ఈజ్ రైట్ అండ్ ఈజీ టు ఫాలో. సో ఆయన ఏం చెప్పారు? 3 విషయాలు స్పిరిచువల్ సైన్స్ అంటే. ఒకటి, నేను దేహం కాదు ఆత్మ, నేను దేహం కాదు ఎనర్జీ బియాండ్ ద బాడీ. 2, మనలో దైవత్వం ఉంది, మనలో అనంతమైన శక్తి ఉంది, అనంతమైన పవర్ ఉంది. 3, మన ఆలోచన ద్వారా ఈ శక్తిని, ఈ దైవత్వాన్ని మనం చక్కగా మన జీవితంలో పొందవచ్చు అని చెప్పి, ఈ 3 ప్రిన్సిపల్స్ ఎవరైతే అలైన్ అవుతారో వాళ్ళు మనం చక్కగా పిలుద్దాము. వి కాల్ దెమ్ స్పిరిచువల్ సైంటిస్ట్. ఓకే, ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇదే ట్రైన్ అవుతున్నారు. మనం కూడా ఈ 3 ప్రిన్సిపల్ అలైన్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా మనం చక్కగా మనము వాళ్ళ బుక్స్ చదవచ్చు, వాటిని ఇన్వైట్ చేసి వాళ్ళ సెషన్స్ మనం తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనం చేసేటువంటి పిరమిడ్ శక్తి, ఆనాపానసతి ధ్యానం అద్భుతంగా వాళ్ళకి వెళుతుంది. ప్లస్ వెజిటేరియనిజం. ఈ 3 జనరల్గా స్పిరిచువల్ సైంటిస్టులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల ప్రపంచంలో లేవు ఈ 3 విషయాలు. ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది, ధ్యానం చాలా తక్కువ లేదు. 2, వెజిటేరియనిజం చాలా చోట్ల లేదు.
3 పిరమిడ్ శక్తి అనేది ఎస్పెషల్లీ పిఎస్ఎంకి యూనిక్. ఈ 3 విషయాలు వాళ్ళకి తెలియాలని చెప్పి చెప్తుండేవారు. సార్ ఇప్పుడు ఈ గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌కి మీరు మెయిన్ ఆర్గనైజర్‌గా ఉన్నారు. సో, ఈ ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేసేవాళ్ళు సార్? ఎంతమంది వచ్చేవాళ్ళు? ఆ టైంలో సార్ ఎలా దాని గురించి చెప్పడం జరిగింది సార్? మెగా పిరమిడ్‌లో జరుగుతూ ఉండేది. బెంగుళూరు మెగా పిరమిడ్‌లో. మనము ఎప్పుడూ కూడా ఒక 500 మంది టార్గెట్‌గా పెట్టుకునేవాళ్ళం. ఓకే. ఎందుకంటే ఇది ఒక మాస్ ప్రోగ్రామ్ కాదు. ఇది 2008 నుంచి మాట్లాడుతున్నాం. ఒక 500 మందిని టార్గెట్ పెట్టుకొని టిపికల్‌గా 4 రోజులు ప్రోగ్రామ్ జరుగుతూ ఉండేదిది. స్టార్టింగ్ ఫస్ట్ టైమ్ మాత్రం 7 డేస్ చేశాము 2008లో. అప్పుడే ధ్యాన చక్రం కూడా బెంగుళూరులో జరిగింది. సిటీలో ధ్యాన చక్రం జరిగితే ఇక్కడేమో పిరమిడ్ వ్యాలీలో ఈ ప్రోగ్రామ్ జరిగేది. బట్ ఆ తర్వాత 4 డే ప్రోగ్రామ్‌గా ఫిక్స్ చేశారు. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మహాత్మా గాంధీ జయంతి టైంలో జరుగుతూ ఉండేది. అండ్ ప్రతి ప్రోగ్రామ్‌కి ఒక 500 మెంబర్స్ డెలిగేట్స్ అంటే మన టిపికల్‌గా 300-450 అలా డెలిగేట్స్ వచ్చేవారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. అలాగే ఇంటర్నేషనల్‌గా ఫ్యూ పార్టిసిపెంట్స్ వచ్చేవారు. అండ్ దెన్ మాస్టర్స్‌గా ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామ్‌కి మినిమమ్ మనం 8-10 స్పిరిచువల్ సైంటిస్టులు అలెక్స్ ఆర్బిటో గానీ, రేమండ్ మూడీ గానీ, బార్బరా గ్లెన్ అని గానీ, డోలరిస్ క్యానన్ గానీ, ఇలా ఎంతోమంది ఇప్పుడు మనం ఏదైతే బుక్స్ చదువుతున్నామో ఇటువంటి మాస్టర్స్ అందరూ కూడా పిరమిడ్ వ్యాలీకి రావడం జరిగింది. జాస్ ముహీన్ అని ఆమె ఆస్ట్రేలియా. ఆమె ఎప్పుడు కూడా హ్మ్, ఫుడ్ లేకుండా ప్రాణ మీద ఉంటుంది. ఆమె మా దగ్గరికి వచ్చినప్పుడు 18 ఇయర్స్ ఓన్లీ ప్రాణ బ్రెత్ మీద ఉండేది. ఆమె అక్కడ మనకి ప్రెసిడెంట్‌గా ఆమెను ఇన్వైట్ చేయడము, తర్వాత ప్రతి ఇయర్ ఆమె రావటము. ఇలా ఎంతోమంది మాస్టర్స్ అంటే ఈచ్ ప్రోగ్రామ్‌కి కనీసం ఒక 10-12 మంది వరకు 8-12 మాస్టర్స్ వచ్చేవారు ఇంటర్నేషనల్. అండ్ అవర్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ ప్లస్ ఎనీ న్యూ డెలిగేట్స్ కలుపుకొని దాదాపుగా 300-450-500 మంది వరకు అటెండ్ అవుతుండేవారు. పిరమిడ్ వ్యాలీలో ట్రస్టీలో వన్ ఆఫ్ ద ట్రస్టీ. సో, దీనికి మెయిన్ ఆర్గనైజర్‌గా ఉన్నారు. మరి ఇలా ఉన్న టైంలో అసలు బుద్ధ సీఈఓ అనేది ఎలా స్టార్ట్ చేయబడింది? సార్ దీని గురించి ఏం చెప్పారు సార్? సో, గ్లోబల్ కాన్ఫరెన్స్ గురించి ఒకసారి కంక్లూడ్ చేసే ముందు, దానికి ఇది 2019లో మనం లాస్ట్ ప్రోగ్రామ్ చేశాము. ఓకే. ఓకే. దాని తర్వాత కోవిడ్‌లో మనం దాన్ని స్టాప్ జరగబడి చేశాము. ఓకే. కానీ ఖచ్చితంగా పిరమిడ్ వ్యాలీ బోర్డ్‌కైతే ఇది మళ్ళా మనము ఆహ్, స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్‌కి మాత్రం ఈ గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ అనేదైతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. దట్ ఈస్ ఓకే. ఏ బోర్డ్ డెసిషన్ కూడా అయింది. ఈ ఇయర్‌కి చూస్తున్నాము. చేస్తే అక్టోబర్‌లో చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ ఇయర్‌కి జాన్యురీకి మూవ్ అవుతుంది. బట్ వి విల్ డూ దిస్ విల్ రెజ్యూమ్ దిస్ కాన్ఫరెన్సెస్ ఫర్ ష్యూర్. ఓకే. ఎంతోమందిని న్యూ మాస్టర్స్‌ని డిఫరెంట్ ఎన్నో రకాలుగా ఈ న్యూ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయడం అయితే మాత్రం ఇంట్రొడ్యూస్ చేద్దామని అయితే డెసిషన్‌కొచ్చాము. డాక్టర్ న్యూటన్ గారు ఎంతో దీనికి వర్క్ చేశారు. శ్రేయాన్ జాగా గారు, డాక్టర్ న్యూటన్ గారు చాలా వర్క్ చేశారు. సాయి సాగర్ గారు. ఇంకా మెయిన్‌గా వీళ్ళు వర్క్ చేస్తూ పత్రి గారితో చెప్పినదంతా చేస్తూ మనం తీసుకెళ్ళడం జరిగింది. అండ్ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ విల్ ఇంట్రొడ్యూస్ దిస్ బ్యాక్. అయితే ఈ రోజుల్లో ఎన్నో ఫంక్షన్స్ చేస్తున్నాం గదా! పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఆల్ ఓవరు. ప్రతి చోట ఎవరో ఒక చోట మన స్పిరిచువల్ సైంటిస్ట్ ఇన్వైట్ చేస్తూనే ఉన్నాం. పర్టిక్యులర్‌గా యూఎస్ఏ మన పిఎస్ఎం గ్లోబల్ చేస్తున్న వాటిలో ఎంత మాస్టర్స్ తీసుకొస్తున్నారు. బట్ ఒక ఫోకస్డ్‌గా ఒక ఈవెంట్‌గా అయితే మాత్రం ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పిరమిడ్ వ్యాలీలో ఇది మళ్ళా రాబోతోంది, జరగబోతోంది. ఓకే. యెస్. సో, బుద్ధ సీఈఓ. సో, ఇది జరుగుతున్నప్పుడు పత్రి గారు ఎప్పుడు కూడా మనకు ఒక డెడికేట్ వింగ్స్ ఇచ్చేవారు. ఒక టీచర్స్‌కి లేకపోతే డాక్టర్స్‌కి మెడికల్ డాక్టర్ అసోసియేషను, టీచర్స్ అసోసియేషన్ అంటూ. అలాగా ఈ కార్పొరేట్స్‌కి మనము లీడర్‌షిప్‌కి మనం ధ్యానం ఇవ్వాలి. ప్రతి లీడర్‌కి మెన్ మెటీరియల్ మనీ అంటారు. అంటే వాళ్ళ దగ్గర ఎంతైనా పీపుల్ ఉంటారు. వాళ్ళ ఎన్నో రిసోర్సెస్ ఉంటాయి. ఎంతైనా డబ్బు అంటే ఉండే అవకాశం ఉంది. వీళ్ళన్నీ ఉన్నప్పుడు ఒక లీడర్ మారితే ఆటోమేటిక్‌గా ఒక ఆర్గనైజేషన్‌లో లక్షల మంది ఉండొచ్చు, వేల మంది వాళ్ళందరికీ వెంటనే ధ్యానం వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ ద్వారా ఎంతో కమ్యూనిటీ వర్క్ చేస్తారు కాబట్టి దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సో, అది లో వాళ్ళ కార్పొరేట్ స్పిరిచ్యువో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దానికి మారాలి. సీఎస్ఆర్ నుంచి సీఎస్ఎస్ఆర్‌కి మారాలి. మారినప్పుడు వాళ్ళు చేసే సోషల్ వర్క్ ఏం చేస్తారో దానిలో ధ్యానాన్ని కూడా యాడ్ చేస్తారు. అప్పుడు ఇంకా తొందరగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనము లీడర్‌షిప్‌కి, కార్పొరేట్స్ అందరి రంగాలకి గవర్నమెంట్ వాటికి మనము ధ్యానం నేర్పాలి అని చెప్పేసి బుద్ధా శివ క్వాంటమ్ ఫౌండేషన్. అప్పుడు బుద్ధా శివ అని చెప్పారు 2015లో. బుద్ధా శివ ఒకటి చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న కాన్ఫరెన్స్ చేసాం. చిన్న ఒక వర్క్‌షాప్‌లా చేసాం. 3 డే వర్క్‌షాప్ కొంతమంది సీఈఓలని పిలుచుకొని 2015లో, 16లో. సో, తర్వాత దానికి
దానికి ఒకదానికి బ్రేక్ పడింది. సో, ఇది 2020కి నాకింకా బాగా క్లారిటీ రావడం. అప్పుడు చెప్పారు, "సార్ నువ్వు స్టార్ట్ చేయాలి నాయనా. కార్పొరేట్‌లో ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్సు అన్నీ కలుపుకొని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు, సీనియర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా చక్కగా స్పీకర్‌లుగా పిలుస్తూ ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఇది చేయాలి. అందరికీ ఇంట్రొడ్యూస్ చేయాలన్నప్పుడు" అది అక్కడ డె డిఫైన్ చేశారు. బట్ 2020లో ఒక ఫౌండేషన్‌గా, ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్‌గా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కోవిడ్ టైమ్‌లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది మేడం. సార్ మరి అది స్టార్ట్ అయింది. అప్పటికి ఇప్పటికి అభివృద్ధి ఎలా ఉంది సార్? ముఖ్యంగా మీరు ఏదైతే స్టార్ట్ చేశారో గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనేవి, ఇక్కడ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్, ఓకే. అక్కడ స్పిరిచువల్ సైంటిస్ట్‌ని తీసుకొస్తున్నాము. ఇప్పుడు బుధాసీయం ఏం చేస్తుందంటే పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ సైంటిస్ట్ తీసుకొస్తుంది. కోర్ స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలి. ఈ బుధాసియో ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఈ ఈ ధ్యానాన్ని మనం ప్రతి ఆర్గనైజేషన్‌లో, ఒక గవర్నమెంటల్ వింగ్స్‌లో గాని, ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని పంపించాలి తొందరగా. అందుకని జెప్పేసి గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అనేటువంటి ఒక గొప్ప ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. ఈ మధ్యే ఒక ప్రాజెక్ట్ మెడిటేషన్, ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఒక 2023 డిసెంబర్ నుంచి. దీని ద్వారా మనం ఆల్రెడీ 2 గ్లోబల్ కాన్ఫరెన్స్‌లు, 6 రీజనల్ కాన్ఫరెన్సెస్ అని చెప్పేసి ప్రతి చోట చేయడం మొదలుపెట్టాము. ఓకే. దుబాయ్‌లో చేసాం, సెయింట్ లూయిస్ యూఎస్ఏలో చేసాం, పూణేలో, ఢిల్లీలో, బెంగుళూరులో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్‌తో కలిపి చేస్తున్నాము. ఓకే. ముఖ్యంగా ఏంటంటే స్పిరిచువల్ సైంటిస్టుల బదులుగా మెడిటేషన్ లీడర్స్ వస్తారు. ఆర్గనైజేషన్ సీఈఓలు గాని, ఒక అకాడమీ ఇన్‌స్టిట్యూట్ హెడ్ గాని, వీళ్ళు వచ్చి వాళ్ళ ధ్యానం ద్వారా వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉన్నాయి, ఆర్గనైజేషన్ ఎలా గ్రో అవుతుంది, కమ్యూనిటీకి ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చేసింది చెప్తుంటారు. దాని మ దా ఇది వాళ్ళొచ్చి అలా మాట్లాడడం వలన గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే కార్తికేయన్ గారు రెగ్యులర్ ఈ ఈవెంట్‌లకి ఆయన చైర్మన్. వాళ్ళ ద్వారా ఎంతోమంది ఆఫీసర్స్ కానీ, వాళ్ళ గవర్నమెంట్ సీఈఓస్ కానీ ఇలాంటి వాళ్ళు లీడర్‌షిప్ గాని రావడము, ప్రొఫెషనల్స్ ఒకరు చెప్పే బదులుగా ఒక 20 మంది చెప్తే ఓకే. దీనిలో పవర్ ఉంది అని చెప్పేసి తీసుకొని చేయడం జరుగుతుంది. సో, బుద్ధా సీఈఓ ఈ ఈ ఈ ప్రాజెక్ట్ మెడిటేషన్ ఎక్సలెన్స్ అంటే గవర్నమెంట్‌లోకి, కార్పొరేట్ రంగంలోకి సీరియస్‌గా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్‌ని మనం టేకప్ చేయడం జరుగుతుంది. ఓకే. అది జరుగుతుంది. ఇన్‌ఫాక్ట్ నేను ఇప్పుడు యూఎస్‌లో ఉన్నాను. రేపు జూలై 26న సెయింట్ లూయిస్ యూఎస్ఏ అంటే సెంటర్ ఆఫ్ అమెరికాలో, ఇది సెయింట్ లూయిస్‌లో మనము 500 సీనియర్ లీడర్‌షిప్‌తో సెవెంత్ రీజనల్ కాన్ఫరెన్స్ చేసుకుంటున్నాము. దానికని ఇక్కడికి రావడం జరిగింది మేము. ఇది గాకుండా బుధా సీఈఓ ఇంకొక 3, 4 ముఖ్యమైన పనులు చేస్తుంది మేడం. ఒకటి, ఈ సైంటిఫిక్‌గా ధ్యానాన్ని అందరికీ చేర్చటము. సో, యూత్‌కి యాస్పైరింగ్ లీడర్స్ అంటాము. ప్లస్ లీడర్‌షిప్ అంటే కార్పొరేట్‌లో గాని, గవర్నమెంట్ హెల్త్ కేర్ సెక్టర్‌లో ఉన్న అందరిని కూడా డాక్టర్స్ వాళ్ళకి సైంటిఫిక్‌గా ప్రోగ్రామ్స్, ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ చేయటము. ఆన్‌లైన్‌లో మాక్సిమం చేస్తుంటాము. ఇన్ పర్సన్ కూడా ఎప్పటికప్పుడు ఇలా రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంది. ఓకే. మూడోది బాగా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకురావాలి. పీఎస్ఎస్ఎం ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకురావాలి. ముఖ్యంగా పత్రిక గారిది ఇంగ్లీష్‌లో అమెజాన్‌లోకెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా మన పత్రిక గారి బుక్స్ ఉండాలి. ఆల్రెడీ మన పత్రిక గారివి ఆహ్, 4 బుక్స్, తులసీదళం ఒకటి, పత్రిజీ ఆన్సర్స్ ఒకటి, ది అన్‌కామన్ ట్రూత్ అని ఒకటి. ఈ 3 బుక్స్ ఆల్రెడీ ఇంగ్లీష్‌లో వచ్చాయి. మన లక్ష్యం ఏంటంటే 10 బుక్స్ అయితే మినిమమ్ ఎలాగైనా అమెజాన్‌లోకెళ్ళి పత్రిజీ కొడితే ఒక 10 బిగ్ సైజు ఒక పబ్లిషర్ ద్వారా 10 బుక్స్ రావాలి పత్రిక గారివి. అది మన టార్గెట్ మేడం. సో, అది చేస్తున్నాం. ఈ ఇయర్ కూడా ఒక బుక్ వస్తుంది. సో, ప్రతి ఇయర్ అట్‌లీస్ట్ 1 బుక్ పత్రిసారి అది వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ లిటరేచర్ కాంట్రిబ్యూషన్ ఇన్ అడిషన్ టు ఏ కార్పొరేట్ సైంటిఫిక్ మెడిటేషన్ మ్యాగజైన్ కాల్డ్ బుద్ధాసియం అని చెప్పేసి అది కూడా రెగ్యులర్ రన్ చేస్తున్నాం. యాహ్! వండర్‌ఫుల్ సార్. నిజంగా బావుంది సార్. పత్రి సార్ బుక్స్ మనకి పత్రిజీ అని కొట్టగానే ఆ బుక్స్ కనిపించాలి అనేది అద్భుతంగా ఉంది సార్. సో, మరి మీరిలా ఆన్‌లైన్ సెషన్స్ చేస్తున్నప్పుడు సార్ అన్ని వింగ్స్ వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. అంటే లైక్ బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, కార్పొరేట్ వాళ్ళు. ఇలా జాయిన్ అయ్యేప్పుడు వాళ్ళు అంటే సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే కన్విన్స్ అవుతారు సార్. అలాంటప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏదైనా ఉందా? సార్ దగ్గర నేర్చుకున్నదేంటంటే, మనకు తెలిసింది మనం యాక్టివ్‌గా వితౌట్ ఎనీ డౌట్, జంకు లేకుండా చెప్తూ ఉంటే, బికాజ్ మనకు తెలుసు సైన్స్ ఏది జోడించినా, జోడించకపోయినా ధ్యానం ఉంది. ధ్యానం తాలూకా ఎఫెక్ట్ అయితే అద్భుతంగా ఉందని మనకు తెలుసు. కాబట్టి మనం సత్యమే చెప్తున్నాము. దానికి కన్విన్స్ చేయడానికి చెప్తున్నాము. సో, ఇది ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో, మన ఎదురుగా కూడా అటువంటి అంటే ఎవరైతే మన దగ్గర నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి వస్తారో అటువంటి వాళ్ళే ఉంటారు. సో, ఛాలెంజెస్ అంటూ ఈ ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఏ రోజు మనకి
ఎన్నో ఛాలెంజెస్ పరిస్థితి అంటే ఎవరైనా వచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పడం అలాంటిది ఏమిటే లేదు. ఇన్ఫ్యాక్ట్ సార్ ద్వారా నేర్చుకుంది మన ఏన్షియంట్ విజనంని మోడర్న్ సైన్స్కి బ్లెండ్ చేస్తాం. రెండు కలపడం ద్వారా అంటే అది నెగ్లెక్ట్ చేయట్లేదు, ఏన్షియంట్ నెగ్లెక్ట్ చేయట్లేదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా వెళ్ళాలి అంటే న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ కాబట్టి చక్కగా మనం తీసుకొని దానికి ఏన్షియంట్ భగవద్గీత అని కానీ ఆదిశంకరాచార్య గారిని కొద్దిగా జోడించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి పీపుల్ చక్కగా చాలా చక్కగా లైక్ చేస్తారు. మనం పతంజలి గురించి చెప్తాము, దాన్ని ఇగ్నోర్ చేయట్లేదు. అయితే అనపరిత ధ్యానం సింపుల్ అయినా కూడా అది పతంజలి సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తుంది. కాబట్టి ఇదేమి ఈ మన ఏన్షియంట్ దానికి కూడా లింక్ చేస్తాం కాబట్టి పీపుల్ ఆర్ రియలీ లైక్ అవర్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా. సార్ ఇది బుద్ధ సీఈఓ ద్వారా ఓన్లీ ఆన్లైన్ సెషన్సేనా లేకపోతే ఇండియాలో మీరు ఇంకెక్కడైనా జరిపిస్తున్నారా సార్? ఆన్లైన్ సెషన్స్తో మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. అంటే టెక్నాలజీని ఖచ్చితంగా వాడాలి. ఓకే. ఇప్పుడు ఎలా అయితే పిఎంసి ఛానల్ ఏం చేస్తారు సార్, ఒక టెక్నాలజీ ఒక మాధ్యమం మీకు తెలుసు. ఓకే. ఫిజికల్గా ఇన్ పర్సన్ 10 మందికి వెళ్తే టెక్నాలజీ ద్వారా 1,00,000 మందికి వెళ్ళిపోతుంది అదే ఇన్ఫర్మేషన్ కన్సిస్టెంట్గా. రైట్, ఈరోజు కోట్ల మంది ఉన్నారంటే టెక్నాలజీ. సో టెక్నాలజీని వాడాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ద్వారా బుధా సిఇఓ మ్యాక్సిమం ఎఫర్ట్ త్రూ ఆన్లైన్ ద్వారా ఆల్ ఓవర్ డిఫరెంట్ వరల్డ్ టైమ్ జోన్స్లో ఉన్నవారు కూడా చక్కగా కనెక్ట్ అయి చేయగలగాలి. అందుకని చెప్పేసి ఆన్లైన్ దానికి ఇప్పుడు బుద్ధా సిఓ యాప్ అన్న ఒకటి, బీ సూపర్ మైండ్ యాప్ అనే ఒక కార్పొరేట్ యాప్ చేస్తాం. బుద్ధా సిఓ యాప్ అనేది ద్వారా యాప్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా కూడా చక్కగా ఇదే నాలెడ్జ్ ఆల్రెడీ అంత రికార్డెడ్తో వెళ్తుంది. తొందరలో ఈ క్వాంటమ్ కోహరెన్స్ టెక్నాలజీ కంపెనీ స్టార్ట్ చేస్తాము. దానిలో భాగంగా పిఎస్ఎస్ఎం యాప్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇంకొక 6 monthsలో వస్తుంది అది. పిఎస్ఎం యాప్ ద్వారా ఏంటంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళ కోర్సులన్నీ దానిలో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఎవరైనా కూడా చక్కగా దాన్ని వినొచ్చు. ఓకే. ఇప్పుడు మామూలుగా వాళ్ళు చెప్తున్నారు కదా ఫిజికల్గా చెప్పిందని ఒకసారి రికార్డ్ చేసేసి ఇందులో పెట్టేసుకుంటే దెన్ దట్ కోర్స్ విల్ బి దేర్ దట్ పీపుల్ ఎనీవన్ కెన్ లిజన్ ఆన్ ద మొబైల్ ఫోన్. సో ఇది వాళ్ళందరూ వాళ్ళు చేసుకోలేటువంటి ఒక ఫెసిలిటీ. సో వీఆర్ యూజింగ్ టెక్నాలజీ అండ్ ప్రమోటింగ్ సిగ్నిఫికెంట్లీ. ఓకే. దీనిలో సాయి కృపా సాగర్ గారి యొక్క అద్భుతమైనటువంటి కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ ఉంది. ఇలాగ టెక్నాలజీ వాడాలి, దీన్ని మ్యాక్సిమం స్ప్రెడ్ చేయాలని చెప్పేసి దాని ద్వారా ఒకటి. రెండు, ఎన్నో కార్పొరేట్లు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్స్ మనం సెషన్స్ చేయమని పిలుస్తాయి. సో గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ మేము ఫోకస్ చేస్తాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో. స్టూడెంట్స్కి మన మాస్టర్స్ ఎంతమంది చెప్తున్నారు, కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఎప్పుడు కూడా మాకు ఆపర్చునిటీ వస్తుంటుంది, వెళ్ళి టీచ్ చేస్తున్నాం, అక్కడ మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అలాగే కంపెనీస్లో గవర్నమెంట్ వింగ్స్లో కూడా వెళ్ళి ధ్యానం చెప్పడం జరుగుతూ ఉంటుంది. రెండోది పబ్లిషింగ్ అనేది మూడో వింగు. నాలుగో వింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ గ్లోబల్ అండ్ రీజనల్ కాన్ఫరెన్సెస్ పెద్ద ఎత్తున చేయటము. ఓకే. సెకండ్ కాన్ఫరెన్స్ మన ఢిల్లీలో చేసినప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ ఎంతోమంది సీనియర్ అఫీషియల్స్ రావడం జరిగింది. ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్స్ సీనియర్ లీడర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చారు. దాంట్లో చేశాము. ఈ 4 యాక్టివిటీస్ యాక్టివ్గా చేస్తాం మేడం. అలాగే ఎన్నో చాప్టర్లు ఉన్నాయి రీజనల్గా ప్రతి చోట ఆల్ ఓవర్ పిరమిడ్ మాస్టర్స్తో క్లోజ్గా వర్క్ చేస్తూ డాలస్ అని కానీ సెయింట్ లూయిస్ అని కానీ బొంబాయి, పూణే, దుబాయ్ లాంటి వేరే కంట్రీస్లో వాళ్ళు అక్కడ లోకల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే. కొత్తగా 6th ఏం చేస్తున్నామంటే ఇప్పుడు రీసెర్చ్ ఒకటి మేము రెగ్యులర్గా చేస్తున్నాము. రీసెర్చ్ స్టడీస్ ఇంకొద్దిగా డెప్త్లో యోగా మీద ఎంతో రీసెర్చ్ ఉంది. ఒక గవర్నమెంట్ తీసుకోవాలి అంటే రీసెర్చ్ కావాలి. గవర్నమెంట్ ఏంటంటే ఎవిడెన్స్ కావాలని ఇప్పుడు అడుగుతుంది. సో అందుకని చెప్పేసి రీసెర్చ్ పరంగా కూడా వీఆర్ యాక్టివ్లీ వర్కింగ్ విత్ మెనీ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎస్విఆసా వాళ్ళతో అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ, అలాగే నిమ్హాన్స్ అండ్ బెంగళూరు వీళ్ళతో వీ బిన్ టాకింగ్ టు సీ హౌ టు గెట్ సమ్ మెడిటేషన్ బేస్డ్ ఒరిజినల్ రీసెర్చ్ అండ్ అనాపానసతి మనం ఇంట్రడ్యూస్ చేసి గవర్నమెంట్ పాలసీల్లోకి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఒక సిగ్నిఫికెంట్ వర్క్ అయితే ఇప్పుడు చేస్తున్నాము. రీసెర్చ్ ప్లస్ ఒక ఎడ్యుకేషన్, ఒక యూనివర్సిటీలో మెడిటేషన్ క్రెడిట్ కోర్స్ ఉంటే స్టూడెంట్స్ ఎటువంటి ఇది లేకుండా ఇన్హిబిషన్ లేకుండా దాన్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారని ఈ 2 విషయాల మీద ఇప్పుడు యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం. సార్ మరి ఇందాక మీరు చెప్పారు ఆనాపానసతి ధ్యానాన్ని నేర్పిస్తూ ఉంటామని. అంటే అది ఎలా సార్? అంటే లైక్ 41 డేసా లేకపోతే ఫుల్ డే వర్క్షాప్సా? పౌర్ణమి ధ్యానాలా? ఎలా ప్లాన్ చేస్తారు సార్? వెరీ నైస్, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. బికాస్ ఎంతోమంది చక్కగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. 40-day ప్రోగ్రామ్ మన పిఎస్ఎం ఫ్లాగ్షిప్ అది మండలా ధ్యానం కానీ 40-day ప్రోగ్రాము ఆల్ లీడర్షిప్కి ప్రొఫెషనల్స్కి అయితే 40-day ప్రోగ్రామ్ కన్సిస్టెంట్గా చేస్తాం. బుద్ధ సీఈఓ సార్ దగ్గర ఎప్పుడో ఒకసారి నేను నేర్చుకున్నాను, నాయన ఏదైనా స్టార్ట్ చేస్తే వదిలిపెట్టకు, చెయ్యు, కంటిన్యూ చేయాలి, యజ్ఞంలాగా ఉంటుంది.
నేను అందుకని గబుక్కున ఏదో స్టార్ట్ చేయను. చేస్తే మాత్రం కంటిన్యూ చేయాలి అన్నారు. ఆహ్, సో, మ్యాగజైన్ స్టార్ట్ చేసాము. కంటిన్యూ చేస్తున్నాం. కష్టము ఎన్నో రకాల ఛాలెంజెస్ వస్తాయి. ఆ టైంకి అవ్వదు. కాంటెంట్ ఉండదు. పీపుల్ ఉండరు. వాలంటీర్స్ కదా! కానీ కంటిన్యూ చేయాలి. 40 డే ప్రోగ్రామ్ అనేది 2020లో స్టార్ట్ చేసింది. కన్సిస్టెంట్‌గా ఎవ్రీ 2-3 మంత్స్, ఎవ్రీ 6-12 వీక్స్ మధ్యలో ఇయర్‌లో 4-5 ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. దాని ద్వారా మాక్సిమం పీపుల్ దాన్ని బాగా ప్రమోట్ చేస్తాం. మాక్సిమం విల్ ట్రై టు అట్రాక్ట్ యాస్ మెనీ న్యూ పీపుల్. ఫోకస్ అంతా కూడా ఎప్పుడు న్యూ పీపుల్ మీద ఉంటుంది. బుద్ధాశయం మాక్సిమం న్యూ బికాజ్ దట్స్ ది వాట్ వి లెర్న్ ఫ్రమ్ పత్రిస. కొత్త వాళ్ళకెళ్ళాలి. సో, యూత్‌కి అయితే 3 వీక్ ప్రోగ్రామ్ చేస్తాం. ఈ రెండిటి ద్వారా ఎంతోమంది కొత్త పీపుల్ నేర్చుకుంటారు, వస్తారు. వచ్చిన వాళ్ళకి దెన్ వీ హ్యావ్ మెనీ అదర్ ప్రోగ్రామ్స్. అంటే అఖండ ధ్యానం, అమృత్ అని చెప్పేసి 3 అవర్స్ ఒక 5 డేస్ ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి. అలాగే ఈ ఫిజికల్ ప్రోగ్రామ్స్, అడ్వాన్స్ రిట్రీట్స్ ఉంటాయి. అలాగే బుక్ క్లబ్స్ ఉంటాయి. అలాగే సాటర్డే మాస్ క్లాస్ ఉంటాయి. రెగ్యులర్ కనెక్షన్ కోసం వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. ఓకే. ఇది చేస్తూ ఇన్ పర్సన్ మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మేడం. సార్ ఆల్రెడీ ఒక పాత్ చూపించారు. సో, అదే పాత్రలో ఇన్ పర్సన్ అంటే ఎక్కడైతే మెడిటేషన్ కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర ట్రావెల్ చేస్తున్నాము. వాణి మేడము, నేను, అలాగే ఎంతోమంది బుద్ధ సీవర్స్, అలాగే మిగిలిన పిఎస్ఎస్ మాస్టర్స్‌లా ట్రావెల్ చేస్తూ అక్కడ వాళ్ళతో కనెక్ట్ అవ్వడము, అక్కడ గ్రూప్స్ ఫార్మ్ చేయించడము, అక్కడ వాళ్ళకి సత్సంగాలు జరిగేట్టుగా చూడటము. దెన్ వి కంటిన్యూ. సో, ఆ ట్రావెల్‌లో భాగంగా మేము కన్సిస్టెంట్‌గా చేసేవి 1 డే మేనిఫెస్టేషన్ వర్క్‌షాప్స్ అని, 2 డే క్వాంటమ్ క్రియేషన్ వర్క్‌షాప్స్ అని, హాఫ్ డే లీడర్‌షిప్ క్వాంటమ్ లీడర్ వర్క్‌షాప్స్ అని, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి ఇంట్రడక్షన్‌తో పాటుగా. ఇంకా ముఖ్యమైన ఈవెంట్ ఒకటి, ఎంత సాధన చేసిన తర్వాత వీళ్ళని 5 డే అడ్వాన్స్డ్ మెడిటేషన్ రిట్రీట్ అని మొన్న ఇక్కడ యూఎస్‌లో మౌంట్ శాస్తాలో చక్కగా ఒక 75 మందితో 5 డే రిట్రీట్ చేసాం. పిరమిడ్ వ్యాలీలో రెగ్యులర్‌గా చేస్తున్నాము. సో, అక్కడికొస్తే దెన్ దే రియలీ కనెక్ట్. ఒక 5 డేస్ వాళ్ళ జర్నీలో చేసినప్పుడు, ఒక రోజుకి 4-5 గంటలు మెడిటేషన్ చేసినప్పుడు పీపుల్ రియలీ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ గ్రేటెస్ట్ మెడిటేషన్ మాస్టర్స్. మనం ఇంకా మనకి వర్క్ చేయడం మనకైతే అద్భుతంగా వర్క్ చేస్తుంటారు. అది జరుగుతోంది. ఇంకా లాస్ట్ ఇప్పుడు కోచ్ ప్రోగ్రామ్ మీద మా ఫోకస్. వేల మంది టీచర్లు తయారు చేయాలని చెప్పేసి కార్తికేయన్ సార్ ఎప్పుడూ అడ్వైస్ చేస్తూనే ఉంటారు. నువ్వు స్ప్రెడ్ అవ్వాలి, ఎస్పెషల్లీ గవర్నమెంట్‌లో వాటిలో స్ప్రెడ్ అవ్వాలంటే టీచర్లు కావాలని చెప్పేసి. సో, ఒక సైంటిఫిక్‌గా వీ హ్యావ్ ఏ కోచ్ ప్రోగ్రామ్. వ్యాస యూనివర్సిటీ, వ్యాస ఈజ్ వెరీ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ వెన్ ఇట్ కమ్స్ టు యోగా, మెడిటేషన్ ఇలాంటివన్నిటికి సంబంధించింది. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు మనం కోచ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మెడిటేషన్ కోచ్‌గా. అది 2 మంత్స్ టు 6 మంత్స్ ప్రోగ్రామ్. ఓకే. డిఫరెంట్ 2 లెవెల్స్ ఉన్నాయి. అది కోచ్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ తీసుకొని చాలామంది యాక్టివ్‌గా ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒకసారి కోచ్ అయిన తర్వాత మనకు తెలుసు కదా! మెడిటేటర్స్ మాస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో, వీఆర్ ఫోకసింగ్ ఆన్ కోచ్ ప్రోగ్రామ్. అవర్ టార్గెట్ ఈస్ టు అట్‌లీస్ట్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఒక 10,000 మంది కోచ్‌లనైతే తయారు చేస్తున్నాం. అండ్ దిస్ ఇయర్ వి ఆర్ టార్గెటింగ్ టు రీచ్ అబౌట్ 500 కోచెస్ టు బి రెడీ. ఓకే సార్. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ బ్రహ్మర్షి పత్రిజీ గారి గురించి మీ మాటల్లో. మేడం పత్రిజీ గారు ఒక గ్రేటెస్ట్ స్పిరిచువల్ సైంటిస్ట్ అండ్ ఇంజినీర్. సైంటిస్టులు ఏంటంటే థియరీ తీసుకురావడము, 1-2 ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయడం అయితే, ఇంజనీర్ ఏం చేస్తారు, ప్రాక్టికల్గా దాని సొల్యూషన్ తీసుకెళ్ళి ప్రతి చోట్ల అందరికీ ఉపయోగపడి చేస్తారు. ఓకే. సో, పత్రికని ఒక మ్యాసివ్ స్పిరిచువల్ ఇంజనీర్గా కూడా చెప్పొచ్చు. అంటే సైన్స్ని తీసుకొని నిజంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడెక్కడ అప్లై చేయడానికి ఎన్ని రకాలుగా దాన్ని తీసుకెళ్ళి ఎన్ని రకాలుగా ఉపయోగపడాలో అన్ని రకాలుగా సార్ చేశారు. ఓకే. సో, అది నాకు చాలా నచ్చుతుంది. ఇట్స్ నాట్ ఎ థియరీ. ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ వైల్ దే ఆర్ డూయింగ్ ది గ్రేటెస్ట్ పార్ట్, వాళ్ళందరూ వాళ్ళకి తోచింది చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అది నిత్య జీవితంలో కనిపించాలి. మనుషులు పూర్తిగా మారి జీవితం అద్భుతంగా ఉంది అనేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అది మన మ్యాక్సిమం పిఎస్ఎస్ మూవ్మెంట్లో సార్ ద్వారా నేర్చుకున్నది. ఓకే. సో, ఫ్రీడమ్ అనేది ఉంది. అంటే ట్రస్ట్ ద ప్రాసెస్. ప్రతి ఒక్కరిని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి వాళ్ళు ధ్యానంలోకి వచ్చారంటే ధ్యానం వాళ్ళకి సరైన మార్గం చూపిస్తుంది కాబట్టి ఊరికనే కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అబ్జెక్టివ్ ద్వారా ఆయన ఎంతైతే ఈ ధ్యానాన్ని 10 మంది తీసుకెళ్ళగలిగారో అదొకటి బాగా నచ్చుతుంది నాకు. ఓకే. అందుకనే మనం డీసెంట్రలైజ్డ్‌గా వెళ్ళినప్పుడు ఇక్కడ, అక్కడ అది ఇదిగా అనిపించొచ్చు ఎవరికైనా. కానీ అది కాదు. ముఖ్యంగా 100 మందిలో 99% చక్కగా అద్భుతంగా వాళ్ళ ఫ్రీడమ్‌తో ఎంతో చక్కగా ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు పిఎస్ మూవ్‌మెంట్ అంత అద్భుతంగా తెలియకుండా కూడా ఎంత స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. ఆహ్, బేస్ అయితే అందరూ అనాపరిత ధ్యానం చెప్పాల్సిందే. దీనిలోకి వచ్చిన తర్వాత వేరే చెప్పడానికి లేదు. అదే చేస్తూ సో, అది బాగా నచ్చింది మేడం. 3 యూ ఆర్ యువర్ ఓన్ మాస్టర్.
అనేది నా మొట్టమొదట్లో నాకు బాగా లైక్ చేసి ఆయన కలిసినప్పుడు ఎవరికో చెప్పారనమాట. నా దగ్గరికి ఇలా బ్లెస్సింగ్స్, దీవెనలకి అలాంటిదేమి రావద్దు. ఇదేదో 99లో చూశాను. మీ దగ్గరే అంత ట్రూత్ ఉంది. నేను ట్రూత్‌ని ఇవ్వగలను, ధ్యానాన్ని ఇవ్వగలను. మీరు పట్టుకోండి. దెన్ యూ ఫైండ్ యువర్ ఓన్ సొల్యూషన్స్. మీ సమాధానం మీకే ఉండాలి. మీ సొల్యూషన్ మీరు తీసుకోవాలి గానీ, ఇక్కడ ఇలాగ మీకు సొల్యూషన్స్ ఇచ్చి, బ్లెస్సింగ్స్ ఇచ్చి చేయరు. సో, యూ ఆర్ యువర్ ఓన్ మాస్టర్ అని అప్పుడు విన్నప్పుడు బాగా నచ్చింది. సో, ఇటువంటి గొప్ప మాస్టరు అప్పుడు దొరకటము, నాకు మొదట్లో తెలియకపోయినా ఏదో మొత్తానికి అలాని పట్టుకొని ఉండగలగటము. సో, గ్రేటెస్ట్ మాస్టర్ దట్ ఐ ఎవర్ మెట్ ఇన్. తర్వాత ఎంతోమంది మాస్టర్ స్టడీ చేశాం. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను నేను. ఆన్‌లైన్ వర్క్‌షాప్స్ గానీ, ఫిజికల్‌గా ఇన్ పర్సన్ ఎళ్లి చాలామంది వర్క్‌షాప్స్ అటెండ్ అయినప్పుడు, సార్ ఇచ్చినటువంటి యాక్సెసిబిలిటీ, సార్ ఇచ్చినటువంటి ఆ ఓపెన్‌నెస్, ఫ్రీగా ఓకే. ఈ బుక్ చదవా అని ఒక ఇవ్వడము. వేరే మాస్టర్ దగ్గర ఇదిగో మీరు వేరే మాస్టర్ ఇంకొక మాస్టర్ అయితే ఈయన బుక్ చదవండి రికమెండేషనే లేదు. సార్ ఎంత ఓపెన్‌గా ముందు ఆయన ఏ రోజు రికమెండ్ చేసుకోకుండా ఇగో రిచర్డ్ బాక్ చదువు, జో డిస్పెంజా చదువు, లేకపోతే స్వామి రామ చదువు, నీల్ లారెన్స్ చదువు అని చెప్పిందల్లా ఒకటే. టేక్ వాట్ ఈస్ బెస్ట్ ఫ్రమ్ దేర్. అక్కడ కొద్దిగా గైడెన్స్ తీసుకొని చేయడం ద్వారా అది ఇంక అనదర్ అద్భుతమైన కాన్సెప్ట్. లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్ అనేది ఎంత ఫ్రీగా అంటే ఐ డోంట్ లూజ్ ఎనీథింగ్. ఏదో నాకు చెప్పేస్తే నా కమ్యూనిటీ వెళ్ళిపోతుంది, నా ఫాలోవర్స్ వెళ్ళిపోతారు అసలు కాన్సెప్టే లేదు మైండ్‌లో. ఇవ్వటమే ఉంది గానీ నాకేమొస్తుందనేది ఒక కాన్సెప్ట్ లేదు. ఆ విధంగా ఐ రియల్లీ లవ్ హిమ్ ఫర్ ఆల్ దీస్ యాస్పెక్ట్స్. బుధాసియో క్వాంటమ్ ఫౌండేషను అంతా పిఎస్ఎం ఆర్గనైజేషన్స్ కలుపుకొని ఇప్పుడు ఉన్నటువంటి మెగా ఆబ్జెక్టివ్ ఏంటంటే, గవర్నమెంట్ పాలిసీలోకి దీన్ని గవర్నమెంట్‌లో హైయెస్ట్ లెవెల్‌లో ఎడ్యుకేషన్ వాళ్ళని అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ ఇది మెడిటేషన్ అనేది ఒక పాలిసీ రంగంలోకి వెళ్ళాలి. కార్పొరేట్ రంగంలో గానీ, హెల్త్ కేర్‌లో గానీ, ఎడ్యుకేషన్‌లో గానీ, ఈ సోషల్‌గా గానీ గవర్నమెంట్ దీన్ని ఒక పాలిసీగా రికగ్నైజ్ చేసి వెళ్ళాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో కాన్ఫరెన్స్‌లు అయితేనేమి, టీచింగ్ అయితేనేమి, టెక్నాలజీ అయితేనేమి, లిటరేచర్ అయితే పబ్లిష్ చేస్తున్నాం. ఓకే. ప్రతి కాన్ఫరెన్స్‌లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి, ఆ రెజల్యూషన్‌ని మెడిటేషన్ అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సైంటిఫిక్‌గా చెప్తూ దాన్ని కార్తికేయన్ గారి ద్వారా గానీ, మిగిలిన గవర్నమెంట్ అఫీషియల్ ద్వారా గవర్నమెంట్‌లోకి అయితే ఎప్పుడు పంపిస్తూనే ఉన్నాం. ఓకే. సో, ఇది ఒక మెయిన్ ఉద్దేశం. ఎన్ని రకాలుగా కిందన అంత అవేర్‌నెస్ క్రియేట్ చేసినా లీడర్‌షిప్‌కి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవెన్చువల్‌గా మనకి యోగా ఎలాగైతే వచ్చిందో, యోగా ద్వారా మనం చూసారు. గవర్నమెంట్ ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నో ఆర్గనైజేషన్‌ని బాగా మోటివేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయించారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎన్నో సర్క్యులర్స్‌తో ధ్యానంకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని రకాలుగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇప్పుడు బుద్ధాశ్రీ వర్క్ చేస్తుంది. ఆల్ పిఎస్ఎం మాస్టర్స్‌తో కలిపి వి ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ కాన్ఫరెన్సెస్ అండ్ ఆల్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. సో, ప్రతి ఒక్కరిని కూడా వెల్కమ్ చేద్దాం. పత్రి గారి గ్రాండ్ విజన్ ఆల్ ఓవర్ ప్రతి మాస్టర్ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ధ్యానిగా కావాలి. దానికి అన్ని రకాల మనం ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ అయితే ఆటోమేటిక్‌గా ఇది చాలా స్కేల్‌గా ర్యాపిడ్‌లో వెళ్ళిపోతుందని మాకది తెలుసు. సో, దట్స్ ద వర్క్ వి ఆర్ డూయింగ్ అండ్ ఇన్వైట్ ఎవరీవన్ టు జాయిన్. And ever grateful to Patri sir for this grand dream, and I'm truly living my purpose. And the greatest pranams to that master who is making my dream of purpose, living my purpose, truly make it happen. And thank you for PMC for giving me this opportunity. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ గురించి, బుద్ధా సీఈఓ గురించి, అవి ఎలా ప్రారంభమయ్యాయి, పత్రిజీ వాటి గురించి ఏం చెప్పారు, మరి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదండి, పత్రిజీ శంకారావంలో ఎంతో అద్భుతంగా జీసీఎస్ఎస్ గురించి మరియు బుద్ధా సీఈఓ గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక పత్రిజీ శంకారావం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.